డిసెంబర్ 25వ తేదీ క్రిస్మస్ ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే పండుగ అని సీనియర్ సంఘ కాపరి కనుమల ప్రసాదరావు అన్నారు. జూవెట్ రాఘవయ్య మార్టిన్ మెమోరియల్ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న సంఘ కాపర్లు ప్రపంచ శాంతి కోసం ప్రార్థనలు చేశారు. తన వలె పొరుగువారిని ప్రేమించాలని క్రీస్తు వాక్యం ప్రతి ఒక్కరికి ఆచరణీయం కావాలని, సమాజంలోని ప్రతి ఒక్కరిని ప్రేమించడం ద్వారా యేసు ప్రభువుకు నిజమైన ప్రార్థన అని అన్నారు. ఈ సందర్భంగా ఆలపించిన క్రిస్మస్ గీతాలు భక్తి భావాన్ని పెంపొందించాయి. కార్యక్రమంలో పాస్టర్ ఈఎంఎన్ రాజు, ట్రెజరర్ పి జెరూసా రవికుమార్, చైర్మన్ రాణా విజయరావు, సెక్రటరీ స్వరూప్, స్టాండింగ్ కమిటీ సభ్యులు, సంఘస్థులు పాల్గొన్నారు. ఉపకారములలో దేనిని మరువకుమా, నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. దోషములన్నీ క్షమించినాడు, పాపములన్నీ భరించినాడు. నా ప్రాణమా యేసు ప్రభుని సన్నుతించుమా. తన తొలిచూలి కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో పరుండబెట్టిను. ఆయన 9వ వచనం. ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి తట్టు ప్రకాశించెను. వారు మిక్కిలి భయపడిరి. 10వ వచనం చదువు. ఓకే, 11వ వచనం. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభు అయిన క్రీస్తు. ఈ శబ్దం వల్ల కొంచెం ఇబ్బంది ఉంది, నేనే చదివేస్తాను మొత్తం. రైట్. 13వ వచనం. వెంటనే పరలోక సైన్య సమూహంలో ఆ దూతతో కూడా ఉండి, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగుగాక అని దేవుని స్తోత్రము చేయుచుండెను. థ్యాంక్ యూ. పాడిన తర్వాత వారు వాక్యోపదేశాన్ని మనకి చేస్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి, అది ఇక రెండవ మాటగా లూకా వ్రాసిన సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. దానికిదే మీకు ఆనవాళ్ళు, ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టెలో పడుకొనిండుట మీరు చూచెదరని వారితో చెప్పాను. ప్రార్థన చేసుకుందాం. మహాకృపా కనికరము గల మా గొప్ప తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయమందు మీరు మా మధ్యలో
ఉండి మమ్మల్ని దీవిస్తున్నందుకు మీకు వందనాలు నాయనా. వాక్యాన్ని మేము ధ్యానిస్తుండగా తండ్రి మీరు మా అందరి హృదయములు తెరచి మీ వాక్యాన్ని బాగా ఆవలింపు చేసుకొని మరింతగా నిన్ను వెంబడించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. మరి ఒకసారి నా తండ్రి మేమేమైతే అడిగి ఉన్నామో అవన్నీ యేసు నామంలో పొంది ఉన్నామని నమ్మొచ్చు నా తండ్రి. ఇదిగో నా నాయన దినదీవెల్లో దిన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపి దినకీడు నుంచి తప్పించి సమస్త మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లించుకుంటూ మమ్మల్ని మేము తగ్గించుకొని నీ నామాన్ని హెచ్చిస్తూ మా కొరకు రానయ్యున్న మా ప్రభు నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్.